తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా నుండి తరలించబడే భారతీయుల్లో గుజరాతీయులే ఎక్కువ అన్నది తాజా వార్త. భారతదేశం నుండి అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టిన వారి సంఖ్య 67,391. అయితే అందులో గుజరాత్ వాసులు 41,330 మంది. ఈ విధంగా దొడ్డిదారిన ఖండాలు దాటి అమెరికాలో ప్రవేశించడం అంటే ఆషామాషి కాదు. డింగుజా గ్రామం నుండి కెనడా సరిహద్దుల్లో గుండా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన జగదీష్ పటేల్, అతని భార్య, 2 పిల్లలు మంచువానకు దాదాపు సజీవ సమాధి అయినంత పనైంది. గుజరాతీయులు ఆఫ్రికా నుండి అమెరికా వరకు బతుకు తెరువు కోసం వెళ్లటం కొత్తేమీ కాదు. ఈ కాలంలో రాష్ట్రం కూడా సంపన్న రాష్ట్రమైంది. దేశానికే ఆదర్శ రాష్ట్రంగా ప్రచారము జరుగుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా గుజరాత్ లో తలసరి ఆదాయము 181,963. జాతీయ సగటు తలసరి ఆదాయం 99,404 రూపాయలతో పోలిస్తే దాదాపు రెట్టింపు. మరి అటువంటి ఆదర్శ రాష్ట్రము ఆర్థికాభివృద్ధిలో దేశానికే పాఠాలు నేర్పిన రాష్ట్రం నుండి కూలీలు బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని దేశాలు ఖండాలు దాటి ఎందుకు వెళ్తున్నారు? సమాధానం చెప్పడం తేలికే. గుజరాత్ లో ఎంతమంది కుబేర్లున్నారో అంతకన్నా వేల రెట్లు బికార్లున్నారు. మరి పని చేయటానికి చేతి నిండా పని కల్పించలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఉపాధి కల్పన జరగటం లేదు. ఉన్న ఉద్యోగాలైనా కార్మికులు కడుపు నింపేవిగా ఉన్నాయా అంటే అది లేదు. ఉత్పత్తికి అవసరమైన శ్రమ రాను రాను సంఘటిత రూపం వదిలి అసంఘటిత రూపం తీసుకుంటోంది. అంటే గతంలో చేసేవారికి కొన్ని కనీస భద్రతలుండేవి. ఇప్పుడు ఏ భద్రత లేని వాతావరణంలో కష్టపడాల్సి వస్తుంది. సంఘటిత లేదా వ్యవస్థాగత శ్రమకు మరో రూపం పనిచేసే వారికి, పని ఇచ్చే వారికి మధ్య ఉండేటువంటి కాంట్రాక్టు. ఈ కాంట్రాక్టులు ఏదో ఒక స్థాయిలో రాతపూర్వకంగా ఉంటే అందులో కార్మికులకు 1-2 హక్కులు ఉంటాయి. 2022లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కార్మిక సర్వే గుజరాత్ లో నోటి మాట కాంట్రాక్ట్ గా పనిచేసే కార్మికులు 72% ఉన్నారు. వీరికి ఫలానా యజమాని నుండి ఫలానా జీతభత్యాలు ప్రాతిపదికన ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు పని ఇస్తున్నామని రాతపూర్వకంగా ఇవ్వరన్నమాట. కర్ణాటక కార్మికులు 41%, తమిళనాడులో 53%, కేరళలో 57%, మధ్యప్రదేశ్ లో 64%, హర్యానాలో 65%, మహారాష్ట్రలో 68% ఉన్నారు. ఎటువంటి కాంట్రాక్టు లేకుండా పనిచేయటం అంటే పనికి గ్యారంటీ ఉండదు, జీతాలకు గ్యారంటీ ఉండదు. దీన్నే వ్యవస్థాగత శ్రమశక్తి అసంఘటిత శ్రమశక్తిగా మార్చడం అంటారు. అయితే సాధారణ భాషలో చెప్పుకోవాలంటే కార్మికులను, ఉద్యోగులను భద్రత కలిగిన ఉద్యోగాలను తొలగించి భద్రత లేని అడ్డమీది కూలీలుగా మార్చడం. క్యాజువల్ కార్మికుల సగటు వేతనం జాతీయ స్థాయిలో రోజుకు 433 రూపాయలు. కానీ గుజరాత్ లో మాత్రము కేవలం 375 రూపాయలే. ఇది జాతీయ సగటు దినసరి వేతనం కంటే తక్కువ. సగటు సరి వేతనాలు కేరళలో అత్యధికంగా 836 రూపాయలు ఉంటే తమిళనాడులో 584 రూపాయలు, హర్యానాలో 486 రూపాయలు, పంజాబ్ లో 449 రూపాయలు, కర్ణాటకలో 447, రాజస్థాన్ లో 442, ఉత్తరప్రదేశ్ లో 432, బీహార్ లో 426 రూపాయలు ఉంది. అయితే క్యాజువల్ వర్కర్ కు గుజరాత్ కన్నా తక్కువ దినసరి సగటు వేతనం ఉన్న రాష్ట్రము ఛత్తీస్గఢ్ ఒక్కటే. పేదరికం తీవ్రతను అర్థం చేసుకోవటానికి వేతనాలు ఒకటే కొలమానం కాదు. గుజరాత్ లో పట్టణ గ్రామీణ ప్రజల నెలసరి కుటుంబ ఖర్చులు ఆ రాష్ట్రంలోని పేదరికం తీవ్రతను మరింత కొట్టొచ్చినట్లు చూపిస్తాయి. జాతీయ నమూనా సర్వే సంస్థ 2022-23 సంవత్సరానికి చేసిన అధ్యయనం ప్రకారం గుజరాత్ లో గ్రామీణ ప్రజలు నెలకు 3,798 రూపాయల కంటే మించి ఖర్చు పెట్టే స్థితిలో లేరు. పట్టణ ప్రాంతం ప్రజల నెలసరి ఖర్చు కేవలము 6,621 రూపాయలు మాత్రమే. అయితే తమిళనాడు గ్రామీణ ప్రాంత ప్రజలు 5,130 రూపాయలు నెలసరి ఖర్చుతో జీవితము వెళ్లదీస్తుంటే పట్టణ ప్రాంత ప్రజలు నెలసరి ఖర్చు 7,666, కేరళలో 5,924, 7,707 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రజల నెలసరి ఖర్చు 4,870 రూపాయలు. అయితే పట్టణ ప్రాంత ప్రజల నెలసరి ఖర్చు 6,872 రూపాయలు. హర్యానాలో 4,859, 7,911, మహారాష్ట్రలో 4,010 రూపాయలు, 6,657 రూపాయలుగా ఉంది. పేదరికాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి బహుముఖ దారిద్ర్య సూచిని రూపొందించింది. ఈ సూచిక కేవలం ఒక కుటుంబం నెలకు చేసే ఖర్చుతో పాటు కుటుంబంలో విద్య, వైద్యం కోసం పెడుతున్న ఖర్చులు కూడా లెక్కలోకి తీసుకుంటుంది. వీటన్నింటినీ కలిపి చూస్తే గుజరాత్ ఈ సూచికల్లో అత్యంత దిగువ స్థాయిలో ఉంది. గుజరాత్, బెంగాల్ దురవస్థ విషయంలో పోటీ పడుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో పేదల పరిస్థితి రాష్ట్రాల కంటే ఎంతో కొంత
కొంత మెరుగ్గానే ఉంది. అయితే గుజరాత్ లో ఆహార భద్రత లేని కుటుంబాలు రాష్ట్ర జనాభాలో 38% ఉన్నాయి. అయితే గుజరాత్ కంటే ఎక్కువ మంది ఆకలితో ఉన్న రాష్ట్రాలు బీహారు, జార్ఖండ్ లు మాత్రమే. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంలో అత్యంత కటిక దారిద్ర్యం ఎలా పేరుకుపోతుంది? ఈ కటిక దారిద్ర్యాన్ని అధిగమించే ప్రయత్నంలోనే ప్రజలు ఎంతో కొంత మెరుగైన జీవితాలు ఆశించి అక్రమ మార్గాల్లోనో సక్రమ మార్గాల్లోనూ ఇతర దేశాలకు వెళ్లి బతకటానికి సిద్ధమవుతున్నారు. అయితే అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 42,000 గుజరాతీయులు ఈ కోవకు చెందిన వారే. ఖాళీ కడుపులు చేత పట్టుకొని కారు చీకట్లో ప్రయాణించి ఇతర దేశాలకు వెళ్లటానికి ప్రయత్నం చేస్తున్నారు. పరిమిత ఉపాధి, పెట్టుబడి కేంద్రీకరణ, గుత్తాధిపత్యం దిశగా ఆర్థిక వ్యవస్థ. ఈ పరిస్థితికి తెలుసుకోవాలంటే 2001 తర్వాత మోడీ నాయకత్వంలో గుజరాత్ కారణాల వల్ల ఆర్థికాభివృద్ధి మార్గాన్ని అర్థం చేసుకోవాలి. 2001 నుండి 2014 మధ్య కాలంలో గుజరాత్ విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి రంగాలను గాలి కొదిలేసి కేవలం పారిశ్రామిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లు కట్టుకుంటూ పోయారు. నౌకాశ్రయాలు, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు శుద్ధి పరిశ్రమలు నిర్మించుకుంటూ పోయారు. ఇంకా చెప్పాలంటే శ్రమధారిత పరిశ్రమలు స్థానే పెట్టుబడి కేంద్రీకృత పరిశ్రమలకు పెద్దపీట వేసింది. అయితే అప్పటి వరకు సాంప్రదాయకంగా వచ్చిన గుజరాత్ ఆర్థిక నమూనాకు ఇది పూర్తి భిన్నమైంది. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రం గుజరాత్. ప్రభుత్వాలు కూడా ఈ పరిశ్రమలకు పెద్ద ఎత్తున ఊతమిచ్చేవి. 1990 దశకం నాటికి కూడా చిన్న మధ్య తరహా పరిశ్రమల కేంద్రంగానే ఉంది. ఈ పరిశ్రమల్లోనే ఎక్కువ మందికి ఉపాధి దొరికేది. 2003లో మోడీ అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంపై సాంప్రదాయక ఆర్థిక విధానాలకు తలోదకాలిచ్చింది. 2009 పారిశ్రామిక విధానం తర్వాత ఇక ఉపాధి ఊసే ప్రభుత్వ ప్రకటనల్లో కనుమరుగైంది. రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన చట్టపరమైన అడ్డంకులు తొలగించే లక్ష్యంతో గుజరాత్ ప్రత్యేక ఆర్థిక మండల చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఆమోదించింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడమే ఈ చట్ట లక్ష్యం. కనుకనే విదేశాల నుండి కూడా పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన రాష్ట్రంగా గుజరాత్ ను రూపొందించింది. 2009లో దేశంలో రూపొందించబడింది పారిశ్రామిక విధాన సారాంశం. $3 బిలియన్ విలువైన పరిశ్రమల మొదలు $10 బిలియన్ విలువైన పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించాలన్నది మోడీ లక్ష్యం. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం కల్పించుకున్న ఉపాధి అవకాశాలు కేవలం 2,000, అంటే 5 లక్షల పెట్టుబడికి ఒక ఉద్యోగం అన్నట్టు. ఈ విధానం ద్వారా శ్రమాధారిత ఆర్థిక వ్యవస్థ స్థానే పెట్టుబడి కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకు మోడీ పాలనలో పునాదులు పడ్డాయి. ఆ స్థాయి పరిశ్రమలు ఆహ్వానించాలంటే వాళ్ళు అడిగినంత భూమి, అడిగిన శిక్షణలో అందజేయాలన్నది 2009 నాటికి మోడీ విధానంగా ఉంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం లేదా ప్రైవేటు పరిశ్రమాధిపతులకు అమ్మటం లేదా 99 ఏళ్లకు లీజుకివ్వటానికి వీలుగా చట్టాలు, నియమాలు రూపొందించిన మోడీ ప్రభువు నూతన పారిశ్రామిక విధానం రైతాంగంతో పాటు కార్మికులను కూడా దెబ్బతీసింది. 1990 దశకం వరకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు పొందాలంటే ప్రతి పరిశ్రమ కనీసము 100 మంది శాశ్వత ఉద్యోగులను నియమించుకోవాలన్న నిబంధన ఉండేది. మోడీ హయాం వచ్చేసరికి ఈ నిబంధన రద్దు చేసి 100 మందికి పని చూపిస్తే చాలు అన్న కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. గుజరాత్ ప్రభుత్వం అమలు చేసిన నూతన పారిశ్రామిక విధానం పిడికేడు మంది పారిశ్రామికవేత్తలకు, గుత్తాధిపతులకు మేలు చేసింది. గ్రామీణ పేదలు, రైతాంగం, కార్మికులకు తీరని అన్యాయం చేసింది. ఈ విధానాల వలన 2013 నాటికి దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆహ్వానించిన రాష్ట్రంగా ఎదిగింది. కానీ ఉపాధి కల్పనలో మాత్రం పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. ఏతావాత చూస్తే ఉపాధి సహిత పారిశ్రామిక విధానం కాస్త ఉపాధి రహిత పారిశ్రామిక ఉత్పత్తి విధానంగాను, కార్మికుల ఆకలి తీర్చే పారిశ్రామిక విధానం స్థానంలో పెట్టుబడిదారుల లాభార్తి తీర్చే పారిశ్రామిక విధానంగాను మారింది. ఈ కోణంలో తమిళనాడు మెరుగైన పరిస్థితుల్లో ఉంది. 2013 నాటికి దేశంలోని పారిశ్రామిక పెట్టుబడుల్లో 17.7% గుజరాత్ లో ఉంటే పారిశ్రామిక ఉపాధిలో వాటా కేవలం 9.8%. దీనికి భిన్నంగా దేశ పారిశ్రామిక పెట్టుబడిలో కేవలం 9.8% కలిగి ఉన్న తమిళనాడు పారిశ్రామిక ఉపాధిలో 16% మందికి ఉపాధి కల్పిస్తోంది. భారీ పరిశ్రమల వలన కొత్తగా ఉపాధి అవకాశాలు ఏర్పడకపోగా ఉన్న చిన్న మధ్యతరగతి పరిశ్రమలు దివాలా తీశాయి. అనుబంధ ఉత్పత్తులు సరఫరా చేసే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సకాలంలో చెల్లింపులు రాకపోవడంతో పాటు విద్యుత్ ప్రైవేటీకరణతో అడ్డు అదుపు లేకుండా పెరిగిన విద్యుత్ ధరలతో 2004 నుండి 2014 సంవత్సరాల మధ్య గుజరాత్ లో 60,000 చిన్న పరిశ్రమలు దివాలా తీసి మూతపడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత కుబేర్ల జాబితాలో చేరిన అదానీ దేశంలో క్రోనీ పెట్టుబడిదారీ విధానానికి నిలువెత్తు నిదర్శనం. అన్ని లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పెట్టిన అదానీ కేవలం 36,000 మంది మాత్రమే ఉపాధి కల్పించారు. ఇది బట్ న్యూస్ చూస్తూనే ఉండండి T10.